నమస్తే బా హర్పే. నమస్కారం. ఎట్టున్నావు? ఏం విశేషాలు? బాగుండాను లేనా? ఏం కాదైతే మేము మా కండువా మేము వేసుకున్నప్పుడు మీ కండువా ఏదా? ఏమే తగ్గతావు అనుకున్నావు ఏందే? కన్నడిదే మామూలు ఉండదు మనతో కథ. ఇటు చూడు, లబా 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 లబా. బా నమస్కారం. సరే ఇప్పుడు నమస్కారం ప్రజలారా. ఇక మనం 175 స్థానాలు గెలిచి 25 పార్లమెంట్లు గెలిచి 30 సంవత్సరాల పాటు అన్నను అధికారంలో ఉంచుకోవాలనేది మీకు అందరికీ ఏ విధంగా నేను ఆర్నెస్లో కష్టపడుతున్నా అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మనం అయితే ఎట్టకేలకు పట్టుకోరావడం జరిగింది. అదే మన కిరాక్ ఆర్పి గారు. నమస్కారం. ఇప్పుడు పోతే 5 ఏళ్ళ వైఎస్ఆర్సీపీ వైసీపీ పోతే కాదు చెప్తావా? 5 ఏళ్ల పాలన జగనన్న మార్కు పాలన అంటే 5 ఏళ్లలో జగనన్న మార్కు పాలన. నువ్వు ఏ మార్కు గమనించినావో చెప్పు. నవ్వుగాకనా అంటే రాష్ట్ర ప్రజలకి చెప్పు. మార్పు అంటే నేను చూసింది ఒక మార్కు చూశాను. ఏంటంటే ఇంతకుముందు ఇసుకంటే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేది. ఎవరి ఇసుకోవాలి తెచ్చుకునేవాళ్ళు. రాత్రి పూట బయటకు వెళ్ళాలంటే టెప్పర్ల మోత. తర్వాత వచ్చేసి ఎవరన్నా ఎదురు పడ్డాడంటే వాడు ఎగిరి పడ్డట్టే, ఇంక ఇబ్బంది లేదు. ఆ తర్వాత పొరపాటును కూడా టీడీపీకి ఓటేద్దామని అనాలన్నా కూడా అందరు ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి గొడేసుకుని టీడీపీ కొట్టేద్దాం ఇంకో సైలెంట్. ఎక్కడ మాట్లాడితే అవుట్. 4వ ఏడాది నయా పందా. ఏది కొత్త పంద? 4వ సంవత్సరం అంటే 3 ఏళ్ళు చేయకపోగా 4వ సంవత్సరంలో నయా పందా చేసావునా? ఇప్పుడు మా బతుకు ఎట్టున్నదంటే నాకిచ్చుకొని మా ఓడి చేసిన పనులకు మేము ఏమి చేయాలరా స్వామి? మేము ఏమి చేస్తే బతాము? మేము ఎట్టా ఏంది మాకు అర్థమైపోయింది సీను. అందుకే కదా మా వాళ్ళు అన్నాను, మీ వాళ్ళు మీ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ బొంగుమూతి ఇట్లా పర్లేదులే. మీతో ఉంటే ఈ జూన్ 4 తర్వాత కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మీకు మనుషుల మీద ప్రేమ ఉండదు. బాబాయ్ గొడ్డలు దాపెట్టున్నారు. ఆ గొడ్డలు మెడలు చూస్తా ఉంటది. అమ్మో వద్దు, జాగ్రత్తగా ఉండాలి. పేదల ఉన్నతికే సంక్షేమ పథకాల అమలు, విద్యా వైద్య రంగాలకు ఊపిరి పోసిన నాయకుడు అంటే వైద్యం. జగనన్న వచ్చిన తర్వాతనే బళ్ళేపోతారు పిల్లలు. అంతకుముందు అసలు చదువుకోలే పాపం. నేనైతే అసలు చదువుకోలే. బెత్తలు ఇప్పుడు మేమేం చెప్తామంటే 2019కు ముందు బెత్తలు తిరిగే వాళ్ళు 2019లో అన్న అధికారంలోకి వచ్చిన తర్వాతనే కొట్లేసుకుంటున్నారు. ఆ తర్వాత అక్షర పెరిగింది చేశారు. దాని ముందంతా ట్రైబల్సే. ఏం రాదు వాళ్ళకి. కట్టుకొని ఉన్నారు. అయ్యో ఆకులు అలమలే మొత్తం. వైద్య రంగాల్లో ఊపిరి పోసిన నాయకుడు అంటే ఊపిరి తీసిన నాయకుడు అట్టగా చెప్తా. ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి, తెలీదా? ఉంటాయి, ఎందుకు తెలీదు? ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిలా ఏం పెరుగుతారా? అదే కదా ఈసారి ఓడిపోతున్నది కారణమా? అదో నువ్వు ఇట్ట మాట్లాడవు బాక. అన్ని ఒప్పుకుంటున్నావు. ఓడిపోను ఎంత ఆర్పి కూడా ఓడిపోడు. నువ్వు చూడు 4వ తారీఖు కోట్లు ఫిషింగ్ హార్బర్లతో అభివృద్ధి దిశగా పైన. మొన్న రజనీకాంత్ అని ఉంటాడు, అతనితో ఇంటర్వ్యూ చేస్తా. సార్ డెవలప్మెంట్ ఏంటి? వీళ్ళిద్దరు కూర్చొని ఆల్రెడీ ఒక పెగ్గేసుకుంటూ రాసేసుకున్నారు, క్వశ్చన్లు ఆన్సర్లు రాసేసుకొని అభివృద్ధి అంటే ఏంటంటే ఇప్పుడు పలానా చోట ఫిషింగ్ హార్బరు పనులు జరుగుతున్నాయి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది? అయిపోయిందంటే చూపించాలా, జరుగుతున్నాయంటే నెక్స్ట్ మళ్ళీ గెలవాలా. గెలిస్తే నేను ఫినిష్ చేస్తాను. పేదల జీవితాల్లో వెలుగులు రాష్ట్రంలో అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం. పేదల జీవితాల్లో వెలుగులు ఉన్నాయి తప్ప చెల్లెల జీవితంలో వెలుగులేదే, చిరాయన జీవితంలో వెలుగులేదే. అదే ఇప్పుడు నా బాధ అదే కదంటా. భయపడతావే? అంటే కొంచెం మాకుంటది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా ఒక మాట అంటే కౌంటర్లు ఉండేటివి, మీ దాంట్లో ఎన్కౌంటర్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి మాకు కొంచెం భయం అనేది ఉంటది. విశాఖలో జూన్ 9న జగనన్న ప్రమాణ స్వీకారం. ఎట్టా ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం అంటే జగన్ అనే నేను 20 సీట్లతోనే గెలిచాను కాబట్టి ఓడిపోయినప్పటికీ కూడా నేను అనుకునేశాను కాబట్టి. ఎవడు ఆ 3 నుంచి వచ్చినాయి మళ్ళీ? కాట్మాడే, తిరువల్లూరు, అస్సాం.
ఇంట్లో కూడా గెలుస్తారా మీరు? కాట్పాడి ఖచ్చితంగా గెలుచాం, తిరువల్లూరు ఖచ్చితంగా, అస్సాం ఖచ్చితంగా. మరి ఈ 3 గెలిచినప్పుడు 175 ఏడా, ఆడ ఒక 3 178 కాలా? కానీ మీ గురువు గారు నాకు 151 వస్తాయని డెకాయిట్ అయిపోయాక బేస్తో చెప్పాడే. వాళ్ళు చెప్తారు, నేను చెప్తాను. నేను చెప్పినప్పుడు నా సర్వే చూశాను. సీమరాజా ఎగ్జిట్స్ పోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టా. ఇది అంతర్జాతీయ మీరు మీ పదవిలో ఉండి సీమరాజా ఎగ్జిట్ పోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టి దుమ్ము లేపినా 178 వస్తాయని. జూన్ 4న ఓట్ల లెక్కింపు భారీ విజయాన్ని నమోదు చేయబోతున్న వైఎస్ఆర్సీపీ వైజాగ్ లో రెండోసారి అంటే వైజాగ్ లో రెండోసారి అంటే వైజాగ్ లో ఇంతకు ముందు ఎప్పుడు చేశాడు? 2010 చేశాడా? భార్గవరెడ్డికి సిగ్గు మానవులేనా? ఇంత ముందు అక్కడ చేయలేదు కదా. ఏడ్రా స్వామి, ఏడ చేసాము అంటే ఏం లేదనా, ఈ వైజాగ్ వాళ్ళు హిప్నోటిజం చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలిచినా మన వైజాగ్ కి ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకంటే గంజాయి వచ్చేది సముద్రయానం కదా, సముద్ర ప్రయాణం కదా. అంటే వీళ్ళకి అత్యుత్సాహం ఎక్కువైపోయింది. మనం ఏం చెప్తూ గొర్రెలు జనాలని, అది 2019 జనాలు గొర్రెలే, ఈసారికి గొర్రాలు అయిపోయినారు. వచ్చ పోయిస్తారు. ఇదిగో ఆ పద్ధతి మాట్లాడబాకు, సొద్దులే గాని అబ్బా. సంబరానికి సిద్ధమవ్వండి. అంబటి రాంబాబు సంబరాలు ఉంటాయి చూసావా? దీనికి యాంకర్ వచ్చేసి ఎవరు? శ్రీరెడ్డి. కొరియోగ్రాఫర్ ఎవరు? అంబటి రాంబాబు. వ్యాఖ్యాత ఎవరు? మధ్య మధ్యలో చెల్లిపోతుంటారు చూసావా? మావోడు బొక్కనోరుడు అనిల్ కుమార్ యాదవ్. అంటే మధ్య మధ్యలో వచ్చి యాంకరింగ్ చేసి వెళ్తాడు. మెయిన్ యాంకర్ శ్రీరెడ్డి. సరే, ఇప్పుడు నువ్వేం చెప్తావు రాష్ట్ర ప్రజలకు? నేను చెప్తున్నానండి, మీ ఆర్పీని చంద్రబాబు నాయుడు గారు ప్రజల పూర్తి మద్దతుతో, కూటమితో వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతుతో 140 నుంచి 160 సీట్లతో జనాల హర్షధ్వానాల మధ్యన సీఎం పదవిని అధిరోహించబోతున్నారు. ఇందులో నో డౌట్. ఆ రోజు మనం కలుసుకుందాం. మేము ఒప్పుకోం దానికి. అయితే నువ్వు పని చేయి, 8 మేము చేస్తాము. అంతా అయిపోయిన తర్వాత మిగతా కుర్చీలు ఉంటాయి కదా, వాటిలో నువ్వు, మీ జగన్మోహన్ రెడ్డి, మీ రోజారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి అందరూ కలిసి చప్పట్లు కొట్టుకోండి, గట్టిగా కొట్టుకోండి. చూద్దాంలే పో.